భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగంలో భగవంతుని పలుకులు. పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన జ్ఞానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించే భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు. పరమసత్యం యొక్క నిరాకారతత్వాన్ని, ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు. తాము చేసే కర్మలన్నిటినీ నాకే సమర్పిస్తూ నన్నే పరమలక్ష్యముగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసేవారిని, ఓ పార్థ, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరము నుండి విముక్తి చేస్తాను. నీ మనస్సును నా మీదే లగ్నము చేయుము. ఒకవేళ మనస్సును నాయందే లగ్నం చేయలేకపోతే, ఓ అర్జున, మనస్సును నిరంతరము ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ నన్ను భక్తితో స్మరించుము. నన్ను భక్తితో స్మరించే అభ్యాసము చేయలేకపోతే నా కోసమే పనులు చేయటానికి ప్రయత్నించు. ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పనిచేయుటకు కూడా చేయలేకపోతే నీ కర్మఫలములను త్యజించుటకు ప్రయత్నించుము. ఏ ప్రాణి యందును ద్వేషభావం లేనివాడును, సర్వ ప్రాణుల యందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగిండువాడును, క్షమాగుణము కలవాడును, సర్వకాల సర్వావస్థల యందును సంతుష్టుడై ఉండు యోగియు, నా యందు దృఢమైన నిశ్చయము గలవాడును అయిన నా భక్తుడు నాకు ప్రియుడు. లోకమున ఎవరికిని ఉద్వేగము కలిగింపనివాడును, ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడును, హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. ఏమాత్రము కాంక్ష లేనివాడును, శరీరేంద్రియ మనస్సులయందు శుచి అయి ఉన్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చెలించనివాడును, సమస్త కర్మలయందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. వస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికిని శోకింపనివాడును, దేనిని ఆశింపనివాడును, శుభాశుభ కర్మలను త్యజించినవాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు. శత్రువుల ఎడను మిత్రువుల ఎడను సమభావముతో మెలుగువాడును, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు. నిందాస్తుతులకు చెలింపనివాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును, నివాస స్థానములందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు.